రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ప్రతిపక్షంలో వైసీపీ పరిస్థితి ఏంటి? వాళ్ళు చేస్తున్న ఎత్తులు ఎందుకు పాఠం లేదు? క్రెడిట్ కొట్టేద్దామనుకుంటే సీన్ రివర్స్ అవుతుందా? సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పార్టీలో పోస్టులు ఖాళీ అవుతున్నాయా? నాయకులు ఒక్కొక్కరిగా జారుకుంటుంటే అధిష్టానం మౌనంగా ఎందుకు చూస్తోంది? ఇది వ్యూహాత్మక మౌనమా, లేక ఏం చేయాలో తెలియని నిస్సహాయతన? ఫ్యాన్ గాలి ఎటు వీస్తోంది? ప్రతిపక్షంలో వైసీపీ పరిస్థితి ఏంటి? వాళ్ళు వేస్తున్న ఎత్తులు ఎందుకు పాఠం లేదు? క్రెడిట్ కొట్టేద్దామనుకుంటే సీన్ రివర్స్ అవుతోందా? సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పార్టీలో పోస్టులు ఖాళీ అవుతున్నాయా? నాయకులు ఒక్కొక్కరిగా జారుకుంటుంటే అధిష్టానం మౌనంగా ఎందుకు చూస్తుంది? ఇది వ్యూహాత్మక మౌనమా, లేక ఏం చేయాలో తెలియని నిస్సహాయత, లేకపోతే అయోమయ పరిస్థితి? ఫ్యాన్ గాలి ఎటు వీస్తుంది? దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్. గుడ్ మార్నింగ్ రవి. ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో కూడా అయోమయ పరిస్థితులు అని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ప్రతిపక్షంలోకి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక వాళ్ళు వేస్తున్నటువంటి ఎత్తుగడలకు మరోపక్క కుటుంబ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కూడా ఎత్తుగడలు వేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే సోషల్ మీడియా వేదిక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా క్రెడిట్ కొద్దామనుకుంటే కనుక ఆ క్రెడిట్ కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక కుటుంబ ప్రభుత్వం అయితే కనుక బోల్టా కొట్టించిన పరిస్థితి కొంచెం చెప్పుకోవచ్చు. అయితే తాజాగా మనం చూసుకోవచ్చు, ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు అయితే కనుక మరో పార్టీకి వెళ్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అలాగే తాజాగా ఏదైతే కుటుంబ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అనేక సంక్షేమ పథకాలను కూడా జనాలకి తీసుకెళ్తున్న పరిస్థితి నెలకొని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే మనం చూసుకోవచ్చు, విద్యార్థులకు సంబంధించినటువంటి స్కాలర్షిప్ విషయంలో కావచ్చు, అలాగే జాబ్ మేళాకు సంబంధించినటువంటి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను కూడా ముందుకు తెలుసుకున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే గడిచిన 5 సంవత్సరాల కిందట కూడా మేమైతే ఏ సంక్షేమ పథకాలు తీసుకొచ్చామో అవే సంక్షేమ పథకాలు కూడా కుటుంబ ప్రభుత్వం తీసుకెళ్తుందని చెప్పి అవి సోషల్ మీడియా వేదికగా కూడా పూర్తిలో ఇద్దరి మధ్య కూడా పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్న పరిస్థితి అవుతుంది. అయితే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో పెడుతున్నారో దానికి ధీటుగా మనం చూసుకుంటే కనుక ఇటు కుటుంబ ప్రభుత్వం సంబంధించిన నేతలు కూడా ధీటుగానే సమాధానం ఇస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కనుక ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే సోషల్ మీడియాకి సంబంధించి యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు పార్టీ వదిలి వెళ్ళిపోయే పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో పార్టీని వదిలి వెళ్తున్న నాయకుల్ని ఎలా కాపాడుకుంటారో ఏంటన్న కూడా పెద్ద ఎత్తున సస్పెన్స్ నెలకొందని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఎవరైతే పెద్ద నాయకులు ఉన్నారో, అలాగే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే అత్యంత సన్నిహితులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా పార్టీని వీడుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇలా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా ఇప్పటికీ ఇదే పెద్ద తలనొప్పిగా మారిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇది రానున్న ఎన్నికల నేపథ్యంలో కూడా ఆయన మీద ప్రభావం పడే అవకాశం కూడా పెద్ద ఎత్తున చెప్పుకోవచ్చు. అయితే దీన్ని పూడ్చుకునే దిశలో అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడా పూర్తిలో వాళ్ళు కూడా ఎవరైతే వెళ్ళిపోతున్న కార్యకర్తలను కూడా బుజ్జగించే పనిలో పడ్డారని చెప్పుకోవచ్చు. మొత్తంగా వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నాలు భాగంగా అనుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, మొన్నటి దినం కూడా ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా పూర్తిస్థాయిలో కుటుంబ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. అయితే దానికి సంబంధించి కూడా సోషల్ మీడియా వేదిక కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో చూసుకోవచ్చు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిస్థాయిలో సోషల్ మీడియా వింగ్ కూడా ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి గతంలో తాము పూర్తిస్థాయిలో కూడా శంకుస్థాపన చేశాము. అలాంటి శంకుస్థాపన చేసిన దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు అలాగే ఆ కుటుంబ ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో తమది అంటూ కూడా ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. అలాగే ఏదైతే మనం చూసుకోవచ్చు, భూములకు సంబంధించినటువంటి అలాగే అమరావతికి సంబంధించినటువంటి దాంట్లో పూర్తిస్థాయిలో కూడా ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న టైంలో కూడా మేమే ఇవన్నీ శంకుస్థాపనలు చేశాము, ఈరోజు పేరుకు మాత్రమే వాళ్ళందరూ కూడా చేస్తున్న పరిస్థితి అని చెప్పి సోషల్ మీడియా వేదిక పరిస్థితుంది. అయితే ఇదే టైంకి సంబంధించి అటు కూటమికి సంబంధించి కావచ్చు, అటు జనసేనకు సంబంధించి కావచ్చు, బీజేపీకి సంబంధించి 3 పార్టీలకు సంబంధించినటువంటి ఏదైతే సోషల్ మీడియా విభాగం ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి దానికి ధీటుగా అయితే కనుక ప్రతిబింబిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా అందరూ కూడా ఖచ్చితంగా పార్టీని వదిలిపోయే పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపుగా 100 మంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఏ పార్టీకి వెళ్ళాలి అంటే దానిపైన కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున మల్లగుల పరిస్థితి. అయితే ముఖ్యంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ వెళ్ళడం జరిగింది, మరోపక్క కొంతమంది జనసేన పార్టీ అలాగే కొంతమంది బీజేపీ పార్టీలు కూడా ఇప్పుడే వెళ్ళడం జరిగింది. అయితే
ఇది ఇలాగే ఉంటే కనుక పూర్తిలో రానున్న ఏదైతే రైట్ సుధీర్, అంటే ఇదే గనక కంటిన్యూ అయితే వైసీపీలో గనక రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంకా బలహీనపడే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? అంటే పార్టీ కేడర్ నిస్తేజంగా ఉన్నప్పుడు పార్టీ అధిష్టానం వాళ్ళకి భరోసా ఇవ్వాలా ఏ విధంగా అయినా సరే, కానీ ఆ కూటమి ప్రభుత్వంపై విమర్శల విషయంలో అవ్వచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో విషయంలో, కానీ ఈ విధంగా నిస్తేజంగా ఉంటే ఇంకా బలహీనపడే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా వైసీపీ? ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు. ఏదైతే ఒక పార్టీని నడిపే నాయకుడే పూర్తిస్థాయిలో కూడా మనం చూసుకుంటే కనుక ఆయన కేవలం ఒక బెంగళూరు ప్యాలెస్కి మాత్రమే ఆయన పరిమితమైనని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ దాదాపుగా మనం చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలను కూడా పూర్తిస్థాయిలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది, పార్టీ మారుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదంతా చూసుకుంటే కనుక రానున్న ఏదైతే ఎన్నికల నేపథ్యం మనం చూసుకోవచ్చు, సంస్థాగత ఎన్నికలు కావచ్చు, అంటే సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, అలాగే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఈ ఎన్నికల ప్రభావం పైన కూడా పూర్తిస్థాయిలో పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే 2029 నేపథ్యం ఎన్నికలు జరిగే నేపథ్యంలో కూడా ఆ ప్రభావం కూడా పెద్ద ఎత్తున చూపించే పరిస్థితులైనా. అయితే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మేలుకొని ఎవరైతే కార్యకర్తలకు అండగా ఉంటున్నాడో వాళ్ళందరికీ అండగా ఉండే నేపథ్యంలో కూడా ఆయన కూడా ఉండాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ ఉందని మనం చెప్పుకోవచ్చు. రవి, సుధీర్.